నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనమైతే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో ఉన్నాము. సో ఈ రోజు సిఓపిడి డిసీజ్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామని చెప్పేసి డాక్టర్ లక్ష్మణ్ బాబు సీనియర్ కన్సల్టెంట్ తో పల్మనాలజిస్ట్ తో ఉన్నాం. వాటితో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో సార్, ఈ రోజు అయితే మనం ఇక్కడ సిఓపిడి అనే డిసీజ్ గురించి కొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవడానికి వచ్చినాము. సో సిఓపిడి అని ఎలా నిర్ధారిస్తారు సార్? సిమ్టమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి? సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అమ్మా. ఇది చాలా కామన్ గా ఉండే జబ్బు. దాదాపు వరల్డ్ లో థర్డ్ హైయెస్ట్ జబ్బు అన్నమాట. అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ అలాగే ఇన్ఫెక్షన్స్ తర్వాత ఎక్కువ మందిని అఫెక్ట్ చేస్తున్న జబ్బు సిఓపిడి. ఇది ముఖ్యంగా శ్వాస సంబంధితమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఈ శ్వాసనాళాల్లో వాపు, వాళ్ళలో కఫం ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడము, దాంతో పాటు ఈ శ్వాస గదులు డ్యామేజ్ ఉండడం ద్వారా వాళ్ళలో సంకోచ వ్యాకోచాలు, ఈ శ్వాస గదుల్లో నార్మల్ గా శ్వాస గదులు ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. సో సంకోచ వ్యాకోచాలు అంటే మనం బ్రీత్ తీసుకున్నప్పుడు ఇన్హలేషన్ చేసినప్పుడు అవి వ్యాకోచించడము అండ్ వెన్ వీఆర్ బ్రీతింగ్ అవుట్ సంకోచించడం జరుగుతుంది. ఇది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్. బట్ ఈ జబ్బు ఉన్న వాళ్ళలో ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ దెబ్బతినడం ద్వారా ఈ గాలి వదలడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, గాలి తీసుకోవడం. అండ్ నెక్స్ట్ టైం గాలి పీల్చుకున్నప్పుడు ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో గాలి ఆల్రెడీ ఉండడం వల్ల శ్వాస తీసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా మారిపోతుంటది. సో అలానే కఫం ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల శ్వాసనాళాలలో అడ్డంకులు ఏర్పడి వీళ్ళ పిండి కూతలు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం వల్ల జ్వరం ఉండడము, సరిగ్గా ఆకలి ఉండకపోవడము, ఇలాంటి వెయిట్ లాస్ ఉండడం, ఇలాంటి జబ్బులకు ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నిటికీ గురయ్యే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా 40 పైబడిన స్మోకింగ్ చేసే వాళ్ళు చాలా కామన్ అన్నమాట. ఓకే, సో అది ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్ సిఓపిడి? సిఓపిడి ముఖ్యంగా ఫస్ట్ క్లినికల్ సిమ్టమ్స్ చూడాల్సి ఉంటుంది. 2 లేదా 3 ఏళ్ళకు పైబడి కాఫ్, స్ఫూటం ఉన్న వాళ్ళలో, అంటే దగ్గుతో పాటు తెమడ ఉన్న వాళ్ళలో, శ్లేష్మం ఎక్కువగా వస్తున్న వాళ్ళు, అట్లాగే నడుస్తున్నప్పుడు ఆయాసం ఉండడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తర్వాత ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ లో పిల్లి కూతలు ఉండడము, అంటే శ్వాస పీల్చుకుంటున్నప్పుడు సౌండ్స్ రావడము, అలాగే వెయిట్ లాస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళలో సిఓపిడి క్లినికల్ గా మనం సస్పెక్ట్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా స్మోకర్స్ లో అంటే 20 ఏళ్ళకు పైబడి స్మోకింగ్ చేసే వాళ్ళు, అలాగే బయోమాస్ ఫ్యూయల్ అంటే కర్రల పొయ్యి మీద వంట చేసే మహిళల్లో ముఖ్యంగా, లేదంటే కొన్ని స్పెసిఫిక్ పాపులేషన్ గ్రూప్స్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ పనిచేసే వాళ్ళలో, లేదంటే బాగా డస్టీ ఎన్విరాన్మెంట్ లో పనిచేసే వాళ్ళలో ఈ సిఓపిడి, ఆయాసము, దగ్గు, తెమ్మడం ఉన్నట్లయితే సిఓపిడిని సస్పెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇకపోతే నిర్ధారణ అనేది స్పైరోమెట్రీ అనే పరీక్ష ద్వారా చేయడం జరుగుతుంది. స్పైరోమెట్రీ అనేది దీన్ని లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాము. చాలా లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి, దీంట్లో ప్రాథమికంగా ఉండేది స్పైరోమెట్రీ. దీన్ని మనం ఒక కంప్యూటరైజ్డ్ మిషన్ వేర్ మన శ్వాస గట్టిగా ఈ మిషన్ లోకి ఊదడం జరుగుతుంటుంది. మీరు ఎంత గట్టిగా శ్వాసను వదులుతున్నారు అనే దాన్ని బట్టి సివియారిటీ అనేది నిర్ధారించడం జరుగుతుంటుంది అన్నమాట. సో స్పైరోమెట్రీ, ముఖ్యంగా స్పైరోమెట్రీ ద్వారా ఈ జబ్బును డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అయితే ఆ స్పైరోమెట్రీ డయాగ్నోస్ చేయడం కంటే ముందే కూడా ఈ శ్వాసనాళాల్లో ఇబ్బందులు అనేది ఏర్పడవచ్చు. కొంతమందిలో చిన్న శ్వాసనాళాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళలో ఒక్కొక్కసారి స్పైరోమెట్రీతో మనము డయాగ్నోస్ చేయలేము. సో దానికి ఇతరత్ర పరీక్షలు చేయవలసి ఉంటుంది. లైక్ హెచ్ఆర్సిటీ స్కాన్, ఐ రిజల్యూషన్ సిటీ స్కాన్ చేసినట్లయితే వీళ్ళలో ఎంఫైసిమాటస్ చేంజెస్ అంటే లంగ్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు న్యూ టెక్నాలజీ ప్రకారము ఫోర్స్డ్ ఆసిలేషన్ టెక్నిక్ అనే ఒక పరికరం వచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా కూడా మనము స్మాల్ ఎయిర్వేస్ లో ఇబ్బందులను, అంటే చిన్న శ్వాసనాల్లో ఇబ్బందులను ముందే చాలా త్వరగా గుర్తించే అవకాశం ఉంది. సో ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే మీ సమీపంలో ఉన్న పల్మనాలజిస్ట్ సంప్రదించి స్పైరోమెట్రీ అండ్ FOT టెస్ట్లు చేసుకుంటే చాలా మంచిది, ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి అవుతుంది. ఓకే, సో సార్ ఇది ఏ ఏజ్ పర్సన్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అండ్ ఇది జెనెటికల్ డిసీజా లేకపోతే ఎలా ఉంటుంది? చాలా తక్కువ పర్సెంటేజ్, అంటే ఒక 5 to 10% ఆఫ్ పీపుల్ లో
ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. వీళ్ళలో జెనెటిక్ గా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళలో కొంత ఎర్లీ ఏజ్ లో అంటే 40s తర్వాత వస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళు స్మోకింగ్ చేసినట్టయితే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ఇతరత్ర పేషెంట్స్ లో ఈ జెనెటిక్ గా కాకుండా వారి అలవాట్ల వల్ల అంటే స్మోకింగ్ ఆర్ స్మోకింగ్ ఎస్పెషల్లీ 20 years పైబడి, ఇంతకుముందు చెప్పినట్టు 20 years పైబడి స్మోకింగ్ చేసినట్లయితే, అలాగే డస్టీ ఎన్విరాన్మెంట్ లో కనుక పనిచేసినట్లయితే, అలాగే బయోమాస్ ఫ్యూయల్ ఎస్పెషల్లీ ఇండియాలో ఫీమేల్స్ లో కామనెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్. కర్రల పొయ్యి మీద వంట చేయడము, ఇలాంటి ఇతరత్ర వాళ్ళలో స్మోకీ ఎన్విరాన్మెంట్. అట్లే మనం ఢిల్లీలో చూసుకున్నట్టయితే సిఓపిడి కామన్ కాజ్ ఇస్ ఎయిర్ పొల్యూషన్. ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ కనుక పెరిగినట్లయితే కూడా సిఓపిడి అనేది రావచ్చు. సో పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తాం సార్ ఈ సిఓపిడి? నిర్ధారణ ఒకసారి సిఓపిడి ఉందని నిర్ధారణ చేసిన తర్వాత దాని సివియారిటీని స్పైరోమెట్రీ అండ్ FOT ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సిఓపిడి పేషెంట్స్ లలో మనము ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే ఒకవేళ స్మోకింగ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ నాన్ ఫార్మకాలజికల్ థెరపీ అంటే మందులు కాకుండా ఏం చేయాలి, వాళ్ళ ఫస్ట్ స్మోకింగ్ మానేయాలి. బయోమాస్ ఫ్యూయల్ అంటే ఉన్న వాళ్ళలో అంటే ఆ బయోమాస్ ఫ్యూయల్ అంటే వంట చెరుకు యూజ్ చేయకుండా గ్యాస్ మీద వంట చేసినట్లయితే ఆ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. దీంతో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ కాల్డ్ నాన్ ఫార్మకాలజికల్ అంటే మందులు కాకుండా చేయగలదు. ఇకపోతే మందులు వస్తే స్టేజ్ 1 and 2 పేషెంట్స్ ని ముఖ్యంగా ఇన్హేలర్స్ రూపంలో బ్రాంకో డైలేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే శ్వాసనాళాల్లో ఉన్న అడ్డంకిని తొలగించే వాటిని ఇన్హేలర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రూప్ ఈ పేషెంట్స్ అంటే సివియర్ పేషెంట్స్ లో మాత్రము మనము ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ ప్లస్ బ్రాంకోడైలేటర్ ఈ 3 ఇవ్వడం జరుగుతుంది అనమాట. ట్రిపుల్ కాంబినేషన్ డ్రగ్స్ అంటాం. ఏ డ్రగ్ అయినా కూడా ఇన్హలేషన్ ఫామ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇన్హేలర్స్ ఆర్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. దీంతో పాటు ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ అంటే డైట్ సరిగ్గా తీసుకోవడం. బికాస్ more than 50% ఆఫ్ ఎనర్జీ ఆఫ్ దీస్ పేషెంట్స్ బ్రీతింగ్ తీసుకోవడానికే ఖర్చు అవుతుంది. సో వాళ్ళ డైట్ అనేది చాలా ముఖ్యము. సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం ద్వారా వీళ్ళు మజిల్స్ ని కనుక మనం దృఢపరచుకున్నట్లయితే కొంతవరకు ఈ ఆయాసం నుంచి తప్పించుకోవచ్చు. సో దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ యోగా కనుక చేసినట్లయితే దెన్ దట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ నాన్ ఫార్మకోలజికల్. అంటే ఇన్హేలర్స్ వాడడంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్టాపింగ్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు ఆస్తమా పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ఒక స్మోకర్ ఉంటే సో ఈ సిఓపిడి మీద ఏమైనా ఇంకా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఆస్తమా పేషెంట్స్ కనుక అన్కంట్రోల్డ్ అవుతాయి అంటే ఆస్తమా పేషెంట్స్ లో వెదర్ యు ఆర్ a smoker or not smoker, if asthma is not well controlled, that can turn into a COPD due to airway remodeling. That is one. If asthma patient is smoking, then already their airways are damaged by asthma inflammation. If smoking also causes damage, they can get an early COPD. So either of the situation, ante asthma, uncontrolled asthma where you are not using inhalers, asthma patients who are already you are using smokers, so adding extra risk factor, both of the patients can get a COPD. So uses of vaccination, sir? This is also very important thing alma. COPD patients lo general ga pneumococcal infections కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ లంగ్ ఫంక్షన్ అకస్మాత్తుగా చాలా పడిపోయే అవకాశం ఉంటుంది. జనరల్ గా వీళ్ళు లంగ్ ఫంక్షన్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతా ఉంటుంది. బట్ వెన్ ఇన్ఫెక్షన్ కమ్స్ దేర్ విల్ బి అ ర్యాపిడ్ ఫాల్. సో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ COPD పేషెంట్స్. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు డూ వ్యాక్సినేషన్. దీంట్లో ముఖ్యమైనది న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే న్యూమోనియాలు రాకుండా ఇచ్చేటువంటి వ్యాక్సిన్. ఇది ఒక వ్యాక్సిన్ ఏమో మనకు లైఫ్ టైమ్ లో ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వ్యాక్సిన్ న్యూమోకోకల్ 23, న్యూమోవాక్స్ 23, న్యూమోవాక్స్ 23 అనేది ఎవ్రీ 5 years తీసుకోవాల్సి ఉంటుంది. ప్రివినార్ 13 అనే వ్యాక్సిన్ వన్స్ ఇన్ లైఫ్ టైం తీసుకుంటే సరిపోతుంది. 60కి పైబడిన వాళ్ళలో కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే 50కి పైబడి సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. దీంతో పాటు ఇతరత్ర వచ్చినట్టయితే ఇన్ఫ్లుయెన్జా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ అంటాము, ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్ గా COPD పేషెంట్స్ లో లంగ్ ఫంక్షన్ తగ్గడానికి దారి తీయొచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఇది వ్యాక్సిన్ మారుతుంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్
జూన్ జూలై ఆ టైంలో ఇండియాలో సిఓపిడి పేషెంట్స్ ఉన్న వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఆర్ ఫ్లూ షాట్ అని అంటాం, తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ గైడ్ లైన్స్ ప్రకారము టీడాప్ అంటే టెటనస్ వ్యాక్సిన్ అండ్ ఆల్సో దే ఆర్ రికమెండింగ్ కోవిడ్ వ్యాక్సిన్ ఫర్ దీస్ పేషెంట్స్. సో ప్రివెన్షన్ ఆఫ్ అటాక్స్ ఏమున్నాయి సార్ సిపిఓ? రెగ్యులర్ ఇన్హేలర్ వాడడం అనేది ఇది చాలా ముఖ్యము. రెగ్యులర్ గా ఇన్హేలర్ వాడిన వాళ్ళలో నెంబర్ ఆఫ్ అటాక్స్ అంటే సిఓపిడి ఎక్సర్బేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్ అనేది రెగ్యులర్ గా వాడడము చాలా చాలా ముఖ్యం. చాలా మందిలో ఇన్హేలర్స్ గురించి అపోహలు ఉన్నాయి. ఇన్హేలర్స్ అనేది మేము వాడుతుంటే అలవాటు అవుతుంటాయని, లేదంటే ఇన్హేలర్స్ వాడడము ముసలి వాళ్ళకే అని, ఇలాంటి అపోహలు ఉన్నాయి. కానీ ఇన్హేలర్స్ అనేది అలవాటు అవ్వడం ఉండదు. స్మోకింగ్ అనేది అడిక్షన్, ఇన్హేలర్ అనేది అవసరము. So that is you have to differentiate between. So smoking మానేయడము, టొబాకో ఉత్పత్తులన్నింటినీ మానేయడము, ఇన్హేలర్స్ ని రెగ్యులర్ గా వాడడము, వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా మనము నెంబర్ ఆఫ్ అటాక్స్ ని ప్రివెంట్ చేయవచ్చు. ఓకే. సో వ్యాక్సినేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్? సర్టెన్ వ్యాక్సిన్స్ అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్స్ అయితే చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. దే ఆర్ ఎస్ డెఫినెట్లీ 1 in 10,000 might have a small side effects, but these are all given in even children. సో ఒకవేళ చిల్డ్రన్స్ లో కనుక అప్రూవ్ అయిన వ్యాక్సిన్స్ అప్రూవ్ అయినంటే దాని అర్థం ఏంటంటే దే ఆర్ వెరీ సేఫ్ అని. సో ఇఫ్ యూ సీ ద రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియో అంటే వ్యాక్సిన్ తో ఉన్న రిస్క్ బెనిఫిట్ రేషియో కనుక చూసుకున్నట్టయితే దే ఆర్ మోర్ బెనిఫిషియల్ దెన్ దే ఆర్ రిస్కీ. సో వన్ షుడ్ నాట్ వర్రీ. ద నెంబర్ ఆఫ్ డెత్స్ ప్రివెంటెడ్ డ్యూ టు వ్యాక్సినేషన్స్ ఆర్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. సో ఇది ఇన్ఫెక్టెడ్ డిసీజ్ సార్? అంటే ఒకరికి ఉందంటే మరొకరికి వచ్చేది ఛాన్సెస్ ఉన్నాయా? కాదమ్మా, ఇది ఇన్ఫెక్టెడ్ డిసీజ్ కాదు. ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ బేసికల్లీ. ఇట్ ఈస్ అండ్ స్మాల్ పాపులేషన్ విల్ హ్యావ్ ఎ జెనెటికల్ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫెక్టివ్ డిసీజ్. సో ఒకరికి సిఓపిడి ఉన్నట్టయితే వేరే వాళ్ళకి రావాలని ఏం లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎ ప్యాసివ్ స్మోకర్, లైక్ మీ హస్బెండ్ ఈస్ అన్ యాక్టివ్ స్మోకర్ అండ్ వైఫ్ ఈస్ ఎ ప్యాసివ్ స్మోకర్, అంటే షీఈస్ taking it passively, and sometimes even children, one adult is smoking in the family and children are exposed to passive smoking. అందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళలో కూడా అంటే ఎవరు వైఫ్ లో గానీ అంటే పాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ కంటామినెంట్. అంటే ఒకరి నుంచి ఒకరికి సంభవించదు. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్మోకింగ్, పాసివ్ స్మోకింగ్ విచ్ ఇట్ కెన్ హ్యాపెన్. సో జనాలకి ఇప్పుడు మీరు లైక్ ఈ సిఓపిడి డిసీజ్ కాకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు ఏం చెప్తారు సార్? సో బేసికల్ గా ఏంటంటే మీకు నేను చెప్పిన పైన లక్షణాలు ఉన్నట్టు అంటే కాఫ్, కఫం రావడం అంటే ప్రొడ్యూస్ రావడము, నడిచేటప్పుడు ఆయాసం ఉంటే మీ నియరెస్ట్ పల్మనాలజిస్ట్ ని సంప్రదించండి. అండ్ డయాగ్నోసిస్ ఇస్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ది not only clinical symptoms but proper PFT, pulmonary function testing. Once proper pulmonary function testing done, because many centers are not doing proper pulmonary function testing. Spirometry అయితే చాలా డయాగ్నోస్టిక్స్ లో టెక్నీషియన్ కి కూడా అవగాహన ఉండకపోవడం వల్ల సరిగ్గా చేయడం జరగదు అనమాట. సో దే ఆర్ వెరీ అన్డయాగ్నోస్డ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ డయాగ్నోస్డ్. సో అన్డయాగ్నోసిస్ అంటే అవసరమైన వాళ్ళు డయాగ్నోసిస్ కాకపోవడం ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో దే కమ్ ఇన్ వెరీ అడ్వాన్స్ స్టేజ్. సో సిమ్టమ్స్ కనిపించినప్పుడే కనుక మీరు నియర్ బై పల్మనాలజిస్ట్ ఆర్ ఎనీ అదర్ స్పెషలిస్ట్ హూ ఇస్ రెస్పిరేటరీ స్పెషలిస్ట్ కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు పిఎఫ్టి చేయడము, అట్లాగే స్కోరింగ్ అంటే కొన్ని స్కోర్స్ ఉంటాయి, వాటిల్లో అవి ఆ స్కోర్స్ యాక్ట్ స్కోర్ అవన్నీ చేయడం ద్వారా దే డిసైడ్ వెదర్ వాట్ స్టేజ్ ఆఫ్ సిఓపిడి ఇన్ యు ఆర్, వెదర్ యూ హ్యావ్ ఎ సిఓపిడి. సమ్టైమ్స్ if you have advanced equipment like F40 and all, you can even detect them in a pre-COPD state. అంటే COPD ఎస్టాబ్లిష్ కాకముందు pre-COPD స్టేజ్ లో కూడా మనం డిటెక్ట్ చేసినట్లయితే COPD కి ప్రోగ్రెస్ కాకుండా మనం ఆపవచ్చు. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ.